ASP.NETలో సెక్యూరిటీకి సంబంధించి 4 రకాల ఫ్రేమ్వర్క్స్ ఇవ్వడమైనది. అవే ASP.NET అథెంటికేషన్, ఆథరైజేషన్, అట్లానే మెంబర్షిప్, అట్లానే రోల్ మేనేజర్. మరి అథెంటికేషన్లో యూజర్స్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది మెయిన్ పార్ట్గా ఉంటుంది. మరి ఆథరైజేషన్లో ఈ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో .NETలో ఆ రిసోర్సెస్ని ఏ యూజర్స్ ఆథరైజ్డ్గా యూజ్ చేసుకోవచ్చు, ఏ యూజర్స్ యాక్సెస్ చేయొచ్చు అనేది ఆథరైజేషన్లో ఉంటుంది. మరి మెంబర్షిప్లో యూజర్స్ని మెయింటైన్ చేయడం ఎలా అంటే యూజర్స్ యొక్క ప్రాపర్టీస్ని మోడిఫై చేయడం, యూజర్స్ని క్రియేట్ చేయడం, ఆ యూజర్స్ని స్టోర్ చేసి పెట్టుకోవడం, వీటికి సంబంధించినవంతా కూడా ఇక్కడ ఉంటాయి. మరి రోల్ మేనేజర్ అనేది యూజర్స్కి సంబంధించి రోల్స్ క్రియేట్ చేసి మరి ఆ రోల్స్ని పర్టికులర్ యూజర్స్కి ఏ విధంగా అసైన్ చేయాలి, మరి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఫస్ట్ మనం ఆథెంటికేషన్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఆథెంటికేషన్ 3 రకాలుగా ఉంటుంది. విండోస్ అథెంటికేషన్, అట్లనే .NET పాస్పోర్ట్ అథెంటికేషన్, ఫార్మ్స్ అథెంటికేషన్. విండోస్ అథెంటికేషన్ అనేది డిఫాల్ట్ అథెంటికేషన్ అన్నమాట. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో పాటు ఆపరేటింగ్ సిస్టంలో క్రియేట్ చేయబడ్డ యూజర్స్ అంటే జనరల్గా మనం కంట్రోల్ ప్యానెల్లో అట్లా క్రియేట్ చేస్తూ ఉంటాం. లాగిన్ అయ్యేటప్పుడు కూడా మీరు విండోస్ తోటి లాగిన్ అయ్యేటప్పుడు కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం. ఆ టైప్ ఆఫ్ అథెంటికేషనే విండోస్ అథెంటికేషన్. ఆ యూజర్ నేమ్స్ ఆ పాస్వర్డ్స్ యూజ్ చేసుకొని యాక్సెసింగ్ ఇచ్చేది. మరి .NET పాస్పోర్ట్ అథెంటికేషన్ అనేది మీకు ఈ విండోస్కు సంబంధించిన నెట్ యాక్సెస్ యూజర్ అథెంటికేషన్ అని చెప్పచ్చు. అంటే MSN, హాట్మెయిల్ వీటికి సంబంధించి యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ క్రియేట్ చేస్తాం కదండి, వాటిలోకి యాక్సెస్ అయ్యేదానికి ఆ అథెంటికేషన్ అన్నమాట ఇది. మరి ఫార్మ్స్ అథెంటికేషన్ మన వెబ్ పేజెస్లో క్రియేట్ చేసే అథెంటికేషన్. ఈ ఫార్మ్స్ అథెంటికేషన్ మెయింటైన్ చేసేదానికి కుకీస్ అనేటివి ఉంటాయి. ఈ కుకీస్ ద్వారానే యూజర్స్ వాటి యొక్క యాక్టివిటీస్ అంతా కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఫార్మ్స్ అథెంటికేషన్లో. మరి ఈ ఫార్మ్స్ అథెంటికేషన్ని కాన్ఫిగర్ చేసేదానికి రకరకాల కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఇవ్వడమైనది. మనం web.config ఫైల్లో మనం వీటిలంతా కూడా సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కుకీలెస్ బ్రౌజర్స్ కుకీస్ని యూజ్ చేసుకొని కాకుండా మామూలుగా కుకీలెస్గా కూడా ఏ విధంగా మెయింటైన్ చేయాలి. డిఫాల్ట్ URL అథెంటికేషన్ వచ్చిన తర్వాత ఏ పేజ్కి మీరు రీడైరెక్ట్ కావాలి, బై డిఫాల్ట్ default.aspxకి రీడైరెక్ట్ అవుతారు. మనం ప్రీవియస్ సెషన్లో కూడా చూస్తున్నాం. అట్లా కాకుండా default.aspx కాకుండా వేరే ఫైల్ని ఇవ్వచ్చు. అట్లానే జూమెయిన్ ఓకే. మరి ఇట్లా ఎనేబుల్ క్రాస్ అప్లికేషన్ రీడైరెక్ట్స్, ఇది ట్రూ ఆర్ ఫాల్సా, క్రాస్ అప్లికేషన్స్లో ఎట్లా రీడైరెక్ట్ కావాలి, ట్రూ ఆర్ ఫాల్స్ సెట్ చేయొచ్చు. అట్లానే లాగిన్ URL, లాగిన్ పేజీ URL బై డిఫాల్ట్ లాగిన్ అయ్యేదానికి login.aspx ఫైల్ని డిఫాల్ట్గా తీసుకుంటుంది. అది కాకుండా వేరే ఫైల్ నేమ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్లో. అట్లానే నేమ్ ఆఫ్ ద ఆథెంటికేషన్ కుకీ డిఫాల్ట్ నేము ఇది వస్తుంది, మీరు కుకీ నేము మార్చుకోవచ్చు. మరి దాని పాత్ ఎక్కడ, బై డిఫాల్ట్ కరెంట్ లొకేషన్ ఇట్లా చూపిస్తుంది, మీరు మార్చవచ్చు అనమాట లొకేషన్ని. నెక్స్ట్ ప్రొటెక్షన్కి సంబంధించి
అట్లనే సెక్యూర్ సాకెట్ లేయర్స్ సంబంధించి స్లైడ్ ఎక్స్పైరేషన్ అంటే కుకీ ఎక్స్పైర్ కాకుండా మెయింటైన్ చేయడం, అట్లనే సర్టెన్ టైంకి కుకీ ఎక్స్పైర్ అయ్యే విధంగా టైం అవుట్ సెట్ చేయడం. ఈ విధంగా మీరు రకరకాల సెట్టింగ్స్ ఈ యొక్క ఆథెంటికేషన్లో చూడొచ్చు. మరి మీరు ఈ యొక్క web.config ఫైల్లో ఈ యొక్క ఆథెంటికేషన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆథెంటికేషన్ మోడ్ ఫార్మ్స్ అని ఇస్తున్నాం. బై డిఫాల్ట్ అయితే విండోస్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ టైప్ చేసున్నాను కొన్ని సెట్టింగ్స్, కొన్ని కాన్ఫిగరేషన్స్. మరి ప్రీవియస్ సెషన్లో కూడా మనం యూజ్ చేసింది ఇదేనమాట. మోడ్ ఈక్వల్ టు ఫార్మ్స్ లేదంటే విండోస్ అని బై డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, అంటే ఫార్మ్స్ అని ఇచ్చాం కాబట్టి మనం క్రియేట్ చేసిన రిజిస్ట్రేషన్ ఫామ్స్ ద్వారా క్రియేట్ చేసిన యూజర్స్ పాస్వర్డ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మిగతా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. చూడండి, కుకీస్ సంబంధించి నేమ్ ఏంటి, డిఫాల్ట్ నేమ్ ఇంతకు ముందర చూపించాను. డిఫాల్ట్ నేమ్ ఎలా ఉంటుంది, నేమ్ మనం మార్చొచ్చు. అట్లానే కుకీలెస్ ఈక్వల్ టు ఆటో డిటెక్షన్ అని ఇచ్చాం. అట్లానే స్లైడింగ్ ఎక్స్పైరేషన్ ఫాల్స్ పెట్టాం. మరి టైమ్ అవుట్ 1 minute టైం సెట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా మనం ఈ కుకీస్ లేదంటే .NET మెంబర్షిప్ ద్వారా వచ్చిన యూజర్స్ అంటే మనం క్రియేట్ చేసిన రిజిస్ట్రేషన్ ఫామ్స్ ద్వారా క్రియేట్ చేసిన యూజర్స్ వాటి అకౌంట్ సెట్టింగ్స్ ద్వారా కాకుండా యాక్సెసిబిలిటీ మనం లోకల్గా ఇచ్చిన యూజర్స్ అంటే ఇక్కడ ఫామ్ క్లాస్ ద్వారా మనం ఈ యొక్క యూజర్స్ని పాస్వర్డ్స్ని మెయింటైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ యూజర్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. web.config.fileలో పెట్టిన యూజర్స్. మామూలుగా అయితే మీరు క్రియేట్ చేసిన యూజర్స్ మెంబర్షిప్లో వెళ్ళి స్టోర్ అయ్యండి. వాటిల్ని యూజ్ చేసుకొని అంటే .NET మెంబర్షిప్స్లో ఉన్న యూజర్స్ని యూజ్ చేసుకొని మీరు లాగిన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యూజర్స్ను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. ఓకే, సో ఇట్లా రకరకాల సెట్టింగ్స్ మనం ఆథెంటికేషన్ కోసం మెయింటైన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం ఆథరైజేషన్ మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే, ప్రస్తుతానికి ఇవి తీసేస్తున్నాను, ఈ సెట్టింగ్స్ అంతా కూడా, లేదంటే అవసరమైనప్పుడు తీసేస్తాను.